హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను. మీ ముందుకి ఈరోజు నేను మీకు బెంగళూరులో ఉన్న స్నో సిటీ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్నో సిటీ చూసినప్పుడు అక్కడ చేసిన ఎంజాయ్మెంట్ అంతా చూపిస్తాను. ఇది టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ వచ్చి మనకి 500 ఉంటుంది. అదే మనకి నార్మల్ డేస్లో కాకుండా వీకెండ్స్లో కనుక వెళ్తే మనం సాటర్డే సండే టైంలోని 650 ఉంటుంది. సో 100, 150 అలా డిఫరెన్స్ ఉంటుంది వీకెండ్స్కి, నార్మల్ వర్కింగ్ డేస్కి. అండ్ ఫోన్ తీసుకెళ్ళనిస్తారు, బట్ ఫోన్కి అలౌ చేయడానికి సపరేట్ ఛార్జ్ ఉంది. ఫోన్స్కి సపరేట్గా 100 రూపీస్, 150 అలా ఛార్జ్ చేస్తారు. సో ఎన్ని మొబైల్స్ తీసుకెళ్తే అంత ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ మనకి లాకర్ ఇస్తారు. ఆ లాకర్ కీ ఇస్తారు, అక్కడ మనం పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా ఒకటి స్టార్టింగ్లో మాకు వెళ్ళగానే ఇది ఇచ్చారనమాట. ఎంట్రన్స్లో ఒక బ్యాగ్ లాగా, అందులో మన పాత జోళ్ళు ఉంటాయి కదా, షూస్, అవి అందులో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మాకు జాకెట్స్ ఇచ్చారనమాట. సో లోన -డిగ్రీ ఉంటుందని చెప్పారు. సో అందుకని చెప్పి మాకు అక్కడ ఆ జాకెట్ ఇచ్చినప్పుడైతే లాన్ చాలా హాట్గా ఉంది ఫ్రెండ్స్. అప్పుడే జస్ట్ వాష్ చేసి వాళ్ళు హీట్ చేసి లోన పెట్టారనమాట. అది బాగా నేను అది వేసుకుంటున్నప్పుడు చాలా హాట్గా ఉంది లోన. అండ్ నెక్స్ట్ ఈ షూస్ ఇచ్చారనమాట. ఈ షూస్ నేను కూర్చొని ఇవి వేసుకున్నాను. ఇవి ప్లస్ గ్లవ్స్ ఇచ్చారు. షూస్ అండ్ గ్లవ్స్ వేసుకొని ఇంకా లాన్కి వెళ్ళడానికి ముందన్నమాట. ఇదంతా మనకి కూర్చోడానికి ఇలా ప్లేసెస్ ఉంటాయి ఆ కౌంటర్కి పక్కన కూర్చొని ఇవన్నీ వేసుకుంటూ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్కి ముందు స్టార్టింగ్లో ఇలా ఉందన్నమాట. కొంచెం ప్లేస్ ఉంది, ఇలా మొత్తం డెకరేట్ చేసి ఉంది లైట్స్తో. చాలా బాగుంది. అక్కడ అందరూ కూడా పిక్స్ తీసుకుంటున్నారు. లొకేషన్ బాగుందని చెప్పి ఆ లైటింగ్స్తోని. ఇంకా ఎంట్రన్స్ ఆ డోర్ ఉంది కదా, కనిపిస్తుంది. ఆ డోర్ నుంచి వెళ్తే మనకి ఆ స్నో అన్నది వస్తుంది. స్నో సిటీ లోన స్నో వరల్డ్ అంతా కనిపిస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ కొంతసేపు పిక్స్ తీసుకుందాము, అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పి నేను కొంచెం ఇక్కడ నిలబడి కొంతసేపు పిక్స్ తీసుకుందామని వెయిట్ చేశాను. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నేను స్టార్ట్ అయ్యాను లాన్కి. ఫ్రెండ్స్, రియల్లీ చెప్తున్నాను, లాన్కి వెళ్ళిన తర్వాత రియల్లీ చాలా ఫన్నీగా జరిగింది నాకు లాన్. నా ఎంజాయ్మెంట్ అంతా కూడా మీరు కూడా చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో డెఫినెట్లీ స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా స్టార్టింగ్లో ఇది ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే పడ్డాను. సో ఎంట్రన్స్లోనే పడ్డాను, ఎందుకంటే నాకు స్నోలో ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను -డిగ్రీ స్నోలోని ఎప్పుడు కూడా అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. సో అక్కడ ఎలా నడవాలి గ్రిప్గా అన్నది నాకు తెలియలేదు. సో నేను నార్మల్గా నడిచేసాను. ఒక 2 స్టెప్స్ వేయగానే ఇంక నేను జారి పడ్డాను ఎంట్రన్స్లోని. ఆ తర్వాత మరి నా ఎంజాయ్మెంట్కి అసలు అంతే లేదు. సో పిచ్చిగా అయితే ఆ స్నోతో నేను ఆడుకున్నాను. సో నేను పడిపోయినా సరే ఆ పడిపోతూ కూడా ఆ స్నోతో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అక్కడే మనకి ఇలా ఉందన్నమాట, ఒక బొమ్మలా ఉంది. మనకి స్నోలో ఉంటాయి కదా, వాటిని ఏమంటారా ఐ డోంట్ నో, బట్ అది పట్టుకుంటే కొంచెం రాయిలా తగిలింది. సో ఆ బొమ్మలు ఉంటే ఆ బొమ్మకు కూడా స్నో వేసేసి బాగా ఆడుకున్నాను. అండ్ నాకు చాలాసార్లు, ఒక్కసారి కాదు ఫ్రెండ్స్, చాలాసార్లు పడ్డాను నేను స్నోలోనైతే. అసలు ఎలా నడవాలన్నది నాకు అర్థం కాలేదు. అంటే అడుగులు గట్టిగా వేసుకుంటూ వెళ్ళాలి. నేను క్యాజువల్గా మనం ఇంట్లో అలా నడుస్తాం, అలా నడిచేసాను కాబట్టి చాలాసార్లు పడ్డాను. మళ్ళీ అప్పటికి అలా పడిన ప్రతిసారి కూడా ఐస్ అన్నది నా కాళ్ళల్లోకి, అంటే షూలోనికి వెళ్ళిపోయేది. అది వెళ్ళాక ఇంకా నమ్మరు, అసలు నేను ఒక్క అడుగు కూడా వేయలేకపోయేదాన్ని. అంత మనకి కాళ్ళు
ఐస్‌లో పెడితే ఎక్కువసేపు మనం ఐస్ మీద నిలబడలేం కదా! అలాంటిది ఆ మంచంతా నా కాళ్ళ కిందకి వెళ్ళిపోయి అసలు నడవలేకపోయాను. అందుకే అక్కడ ఆగిపోయాను వెళ్ళిపోయిందని. సో, అప్పుడేం చేశానంటే మనకి, మనకి జారడానికి పైన స్నోలోని ఇవి పెట్టారనమాట రింగ్స్. సో, అలాంటి రింగ్స్ పైన నేను కూర్చొని ఆహ్, మొత్తం అంతా క్లీన్ చేసేసాను. మొత్తం దులిపేసాను ఆ ఐస్ అంతా కూడా. మొత్తం నీరైపోయింది. మన బాడీ హీట్‌కి అది లోన నీరైపోయింది. అది కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ లోన వెళ్ళిపోయిన ప్రతిసారి. ఆ తర్వాత నేను ఒక 2, 3 టైమ్స్ అనుకుంటా అలా నేను చేశాను. అది నా కాళ్ళలోకి వెళ్ళిపోతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇగ్లూ, చిన్న ఇగ్లూ ఉంది అక్కడ. సో, ఈ ఇగ్లూలోకి చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఫస్ట్ టైము రియల్ ఇగ్లూ అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు కాబట్టి ఈ చేసిన ఈ చిన్న ఇగ్లూని నేను రియల్ ఇగ్లూలో ఉన్నంత థ్రిల్‌గా ఫీల్ అయ్యాను అందులో వెళ్ళినట్టు. సో, బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే. ఇలా వెళ్ళి చిన్నదే బట్ మనం వెళ్ళి నిలబడినంత ఉంది హైట్, నో ప్రాబ్లమ్. ఆ తర్వాత బయటకొచ్చి ఇంకా ఈ స్నో సిటీ అంతా కూడా అలా పక్కకి ఆ బొమ్మలు ఉన్నాయి కదా! ఆ పక్కన వెళ్ళి ఆ బొమ్మల్ని అదిగో ఇది రెండోసారి. సో, చెప్పాను కదా! ఒక 3, 4 టైమ్స్ అనుకుంటా నేను పడ్డాను. బట్ మళ్ళీ ఆ తర్వాత ఇదంతా కూడా ఇక్కడి నుంచి నేను అది పట్టుకొని వెళ్తున్నాను పైకి. ఇక్కడి నుంచి వెళ్ళాలి, మెట్లు ఉంది. ఇలా వెళ్తే మనం ఈ జారడానికి ఇది పైనుండి జారడానికి ప్లేస్ అనమాట. మనకి స్నోలోని మనం ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్ళాలి. అందరూ ఇక్కడే పడేశారు పైనుండి జారిన వాళ్ళందరూ. చూసారు కదా కనిపిస్తున్నాయి. బట్ యాక్చువల్లీ అవి అడ్డుతాయి అన్నమాట పైనుండి జారేటప్పుడు మనం. అవి చాలా ఒక్కసారిగా నాకు గుద్దేస్తుంది అనిపించింది ముందుకి. అది నేను జరుపుకొని వెళ్ళటం మర్చిపోయాను. సో, నేను చాలా టైం పట్టింది అది మెల్లిగా ఐస్‌లోని తీసుకొని వెళ్ళాను పై వరకు. ఇలా టూ వేస్ ఉంటాయన్నమాట. ఒకటి మనం పడుకుని జారేది అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చి మనకి చెప్పాను కదా వీల్‌లా ఉంటుంది సీటు. అందులో కూర్చొని మనం జారడానికి సెకండ్ వైపు అనమాట. సో, ఇది పడుకొని జారడానికి ఫస్ట్ తీసుకెళ్ళాను. ఇది చెప్తారన్నమాట వాళ్ళే మనకి కాళ్ళు ఎలా పెట్టాలన్నది, చేతులు ఎలా పెట్టాలి అన్నది. ఆ తర్వాత తోసేసారు పైనుండి. ఇంకా చాలా స్పీడ్‌గా వచ్చిందది. ఆ పక్కన చూసారు కదా ముందుకి యెల్లో కలర్‌ది ఉంది. అది నాకు ఎక్కడ మొహానికి తగులుతుందని చాలా భయపడ్డాను. బట్ ఏం తగలలేదు. ఆ తర్వాత సెకండ్ నేను ఇది కూడా ట్రై చేశాను. మెల్లిగా తీసుకెళ్ళాను పైకి. కింద నుండి అవి లైట్ వెయిటే, హెవీ వెయిట్ ఏమి ఉండవు. బట్ తీసుకొని వెళ్ళి 2 కూడా ట్రై చేశాను. సెకండ్‌ది అయితే చాలా భయపడ్డాను. కూర్చున్నది చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది ఫస్ట్ దానికంటే. అండ్ నెక్స్ట్ ఇలా బొమ్మలు ఉన్నాయి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్నో సిటీలో. అది నేను చూసింది. బట్ నేను వెళ్ళిన రోజైతే ఎక్కువగా జనాలేం లేరు. నేను వీకెండ్స్‌లోనే వెళ్ళాను. బహుశా అది ఎగ్జామ్స్ టైమ్స్ అని చెప్పి మాత్రమే ఎవరు లేరేమో. బట్ ఎక్కువ జనాలైతే లేరు. అండ్ అక్కడే కాఫీ షాప్ ఉంది. నేనైతే వెళ్ళిన ఒక 10-15 మినిట్స్ వరకు అసలు లోన ఆ టెంపరేచర్‌కి, అట్మాస్ఫియర్‌కి సెట్ కాలేదు. ఎంతవరకు నేను బయటకు వచ్చేస్తానా అని అనిపించింది. ఎప్పుడైతే నేను ఆ కాఫీ అన్నది తాగానో ఆ తర్వాత నేను నార్మల్ అయ్యాను. నా బాడీ టెంపరేచర్ అక్కడ ఉన్న చల్లదనానికి నార్మల్ అయ్యింది. అంతవరకు నార్మల్ అవ్వలేకపోయాను. అండ్ జారిపోతూ ఉండాలి కాఫీ పట్టుకెళ్ళినప్పుడు. ఎక్కడ కాఫీ ఒలిగిపోతుంది అనిపించింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ అక్కడే ఇది కూడా ఉంది. సో, ఇది పెట్టేసి ఉంటే అక్కడ పడేసి దీంతో కూడా ఐస్‌ని ఎత్తి విసురుతూ ఆడుకున్నాను. అండ్ ఇలా నేను ఆడుకుంటుండగా అక్కడే ఫోటోగ్రాఫర్స్ తిరుగుతూ ఉంటారనమాట. సో, ఆ ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే మనకి చెప్పా చేయకుండా తీసేస్తూ ఉంటారు. అడగకుండానే వాళ్ళు ఫొటోస్ తీసేస్తారు.
అంటే వాళ్ళు మనకి తిరిగి తీసుకుంటారా అని అమ్మటానికి. బట్ నేనైతే తీసుకోలేదు. ఆ తర్వాత ఈ వాలీబాల్ ట్రై అనమాట స్నో సిటీలోన. సో లైట్స్ ఆన్ చేస్తున్నప్పుడు ఒక లుక్ ఉంది. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది స్నో సిటీలోన. సో చాలా చోట్ల ఉన్నాయి స్నో సిటీ అన్నది. హైదరాబాద్లో ఉంది, అలాగే మెడ్రాస్లో ఉంది, చెన్నైలో ఉంది. సో ఈ విధంగా మైసూర్లో కూడా ఉంది. ఏంటంటే మనకి ఈ స్నో సిటీ నేను వెళ్ళటం మాత్రం ఇది ఫస్ట్ టైము. నేను వెళ్ళింది బెంగళూరు స్నో సిటీ. ఇది మాత్రం చాలా చాలా బాగుంది బెంగళూరులో ఉన్న స్నో సిటీ అది. ఆ తర్వాత నేను మళ్ళీ ఇది ట్రై చేశాను అనమాట, ఈ వాలీబాల్ అనేది. ముందు లైట్స్ ఆఫ్ అయిపోయాయి కదా, ఆ తర్వాత బయటకు వచ్చాక ఇలా ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి పెట్టుంటారు బహుశా. నేనైతే అది ఖాళీగా ఉందని చెప్పి ట్రై చేద్దామని ఎక్కాను. అది ఎలా ఉందో ఒకసారి ఎక్కి అలా ఆడుకున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది బెంగళూరు స్నో సిటీ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.